హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి కూడా ఒక 4 days అయింది. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టాను పీడిఎఫ్ అనేది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు నాకు స్పాట్లో వీడియో చేయడానికి అయితే కుదరలేదు. సో అర్థమైందా? మొత్తం మీద 2423 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఏంటంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అందరికీ అవకాశం ఉంటుంది ఫేజ్ 13 నోటిఫికేషన్లో. అర్థమైందా? ఈ ఫేజ్ 13 గురించి, అసలు ఫేజుల గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఈ ఫేజులు అంటే నథింగ్ బట్ మనకి మన దేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, వాటిల్లో ఒక సంవత్సర కాలంలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నిటిని సేకరించి వాటి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా, అంటే ప్యూన్ పోస్ట్ ఉంది దానికి 10th క్లాస్ చాలు, క్లర్క్ ఉంది దానికి ఇంటర్మీడియట్, అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉంది దానికి డిగ్రీ, ఓకే, ఇక రకరకాల పోస్టులు అయితే ఉంటాయి. అన్నిటికీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనకి ఈ ఫేజు అనేది ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయిద్దండి ఈ ఫేజ్ అనేది. నెక్స్ట్ ఇయర్ ఫేజ్ 14, పోయిన సంవత్సరం ఫేజ్ 12, ఇది ఫేజ్ 13. ఓకే, ఈ ఫేజ్ స్టార్ట్ అయ్యి 13 సంవత్సరాలు అయింది. ఈ ఫేజ్ 13 వచ్చింది కాబట్టి ఇలా అయితే చెక్ చేసి చూసుకోవాలి. అర్థమైందా? మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్క వీడియోలో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. లైక్ ఎలా అంటే మనం ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, అలాగే పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చెక్ చేసుకునేది ఎట్లా, అలాగే ఫీజు డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అండ్ నాన్ ఎక్స్పీరియన్స్ పోస్టులు అయితే ఉంటాయి. 2 రకాల పోస్టులు. ఒకటి ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఒక ఉద్యోగం చేసి ఉన్నారు ఏదో కంపెనీలో, ఏదైనా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది ఎక్స్పీరియన్స్ పోస్టులు వాళ్ళ చేత ఫిల్ చేయబడతాయి. ఇంకోటి నాన్ ఎక్స్పీరియన్స్ పోస్టులు ఉంటాయి. నాన్ ఎక్స్పీరియన్స్ పోస్టులు అంటే ఎవరైతే కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నారో, ఏదైతే 10th కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళకి ఏంటంటే క్వాలిఫికేషన్ మాత్రం ఉంది, ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. అలాంటి పోస్టులు కూడా ఉన్నాయి, నాన్ ఎక్స్పీరియన్స్ పోస్టులు అంటాం అవి. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫేజ్ 13లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే నాన్ ఎక్స్పీరియన్స్ పోస్టులు అనేవి తక్కువ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ పోస్టులు అనేవి ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? మొత్తం మీద 2423 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే మేబీ కొంచెం ఒక్కోసారి పెంచవచ్చు, మధ్యలో ఒక్కోసారి తగ్గివచ్చు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మనకి పెంచినా తగ్గించినా చెప్పలేం, ఏదైనా చేయొచ్చు. పెంచవచ్చు, ఒక్కోసారి పెంచుతారు, ఒక్కోసారి తగ్గించవచ్చు పోస్టులు అనేవి. ఇదొకటైతే అర్థమైంది కదా. ఇప్పుడు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ ఒక్క వీడియోలో కంప్లీట్ చేస్తాను. వీడియో మేబీ లెంత్ ఎక్కువైనా ఒక్క వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేస్తున్నా కాబట్టి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఫేజ్లో వచ్చేసి మొత్తం మీద 365 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అర్థమైందా? కొన్ని డిపార్ట్మెంట్లు మొత్తం అన్నీ కలుపుకొని 365 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 2423 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2/6/2025, అంటే మనకి జూన్ 2వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 23/6/2025, అంటే జూన్ 23 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఫీజు అవ్వలేదు అనుకోండి, లాస్ట్ డేట్ ఇచ్చారు 24 వరకు అవకాశం ఇచ్చారు పేమెంట్ చేసుకుంటాకి. మనకి ఇందులో ఫీజు కూడా చెల్లించాలి, దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. అలాగే మీరు ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్ చేశారనుకోండి, దానికి సంబంధించి విండో కరెక్ట్ ఆప్షన్ అంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి 28/6/2025 నుంచి 30/6/2025 వరకు అవకాశం ఇచ్చారు. అంటే 28, 29, 30 3 రోజులు అయితే ఉంది. దీనికి సంబంధించి ముందే చెప్తున్నాను, మీరు ఎటువంటి మిస్టేక్ చేసుకోకుండా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకనంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కదా అని చెప్పి ఫ్రీగా చేసుకుంటా ఉండదు. ఎడిట్ ఆప్షన్ చేసుకునేటప్పుడు మీకు 200 రూపాయలు చెల్లించాలి. అర్థమైందా? దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్లికేషన్ అయితే చేసుకోండి, మిస్టేక్స్ లేకుండా. ఓకే, అలాగే దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇది ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడంటే జూలై 24 నుంచి ఆగస్ట్ 4 వరకు దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఓకే, అలాగే మనకి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ 1/8/2025 దీన్ని మనకి పర్టికులర్ అంటే ఏజ్ కట్ ఆఫ్ ఇయర్గా చూడడం అయితే జరిగింది. ఓకే, దీనికి సంబంధించి మరి ఏజ్ లిమిట్ వచ్చేసి ఒకటిగా ఉండదండి. ఇందులో రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 25 పోస్టులకి, కొన్ని పోస్టులకి 18 నుంచి 25, కొన్ని పోస్టులకి 18 నుంచి 27, కొన్ని పోస్టులకి 18 నుంచి 28, కొన్ని పోస్టులకి 18 నుంచి 30, అలాగే రకరకాలుగా ఉంటుంది. 18 నుంచి 37 ఒకటి, 35 ఒకటి, 18 42 కూడా ఉండేవి. ఓకే, అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ వారికి 10 years. అదే పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్ అయితే 13 సంవత్సరాలు రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం అయితే జరిగింది. అర్థమైందా?
అలాగే దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వారికి మన సదరన్ రీజియన్లో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు ఉన్నారో మీరు అప్లై చేసుకుంటే కనుక ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అలాగే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఓకే, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, శ్రీకాకుళం, ఏలూరు, మనకి ఇవి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వారికి ఎగ్జామ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఏంటంటే 10th క్లాస్ మీద ఒకరికి, అంటే 10th క్లాస్ మీద అప్లై చేసుకున్న వాళ్ళకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద, అలాగే ఎవరైతే ఇంటర్ లేదా డిప్లొమా అప్లై చేసుకున్న వారికి 12th క్లాస్ క్వాలిఫికేషన్, ఓకే, అలాగే డిగ్రీ లేదా పీజీ మీద ఉన్న పోస్టులకి అప్లై చేసుకున్న వారికి గ్రాడ్యుయేషన్ లెవెల్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ ముగ్గురికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే. ఇక్కడ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు, టోటల్గా 100 క్వశ్చన్లు 200 మార్కులు, సమయం వచ్చేసి 60 నిమిషాలు. అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి వచ్చేసి 80 నిమిషాలు ఇస్తారు, వారికి ఒక 20 నిమిషాలు అదనంగా ఉంటుంది. అర్థమైందా? మొత్తానికి ఇది. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరిగింది ఎగ్జామ్లో. నెగిటివ్ మార్కింగ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే 0.5 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. అర్థమైందా? మీరు 2 తప్పులు చేస్తే 1 మార్కు పోద్ది. ఓకే, 1 క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 2 మార్కులు వస్తాయి. మీరు ఆ క్వశ్చన్ని ఎటువంటి అటెంప్ట్ చేయాల, మీకు ఎటువంటి మార్కులు దానికి ఇవ్వబడవు, తీయబడవు. అటెంప్ట్ చేసి అది కనుక తప్పు అయిందంటే 0.5 మార్కు పోద్ది. అలాగే 2 తప్పులు చేస్తే 1 మార్కు పోద్ది. ఓకే, 4 తప్పులు చేస్తే 2 మార్కులు పోతాయి. ఓకే, ఇలా అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా దీనికి సంబంధించి రిటన్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ ఆన్లైన్లోనే ఉంటుంది. హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది రాసుకుంటానికి అవకాశం ఉంది. రీజనల్ లాంగ్వేజ్లో రాసుకుంటానికి ఫేజెస్ అనేది అవకాశం లేదు. ఓకే, క్లారిటీ అయింది ఇక్కడ వరకు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్లో మనకి ఒక సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఈ నోటిఫికేషన్లో. ఈ సింగిల్ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదా, ఆ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని పోస్టులకి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరిగింది. మరి కొన్ని పోస్టులకి తర్వాత స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. సో అక్కడ ఒకసారి ఆ విధానం ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒకసారి చూసుకోండి. అప్ టు 5 వేకెన్సీస్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ పోస్ట్, అంటే మన కేటగిరీలో 5 పోస్టుల కన్నా తక్కువ ఉంటే ఆ రేషియో 1:30 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా ఇచ్చారు చూడండి. ఇన్ ద రేషియో ఆఫ్ 1:15 మనకేంటంటే ఏదైతే పోస్టులు 5 పోస్టులు కనుక మన కేటగిరీలో ఎక్కువ ఉన్నట్లయితే మనకి 1:15 రేషియోలో పిలవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ స్టేజ్కి. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు బేసిక్గా నోటిఫికేషన్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే క్లారిఫై అయినాయి కదా. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ కొంతమంది అయితే నాకు కామెంట్ చేశారు. సో దానికి సంబంధించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే డౌట్సే కేవలం ఇప్పుడు కొన్ని డౌట్స్ మీద ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫీజు ఉంది కదా, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు చెల్లించాలి. అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు అయితే ఉంది. ఎవరైతే ఉమెన్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్స్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో మీకు ఎగ్జామ్షన్ అయితే ఉంది ఫీజు. మీరు ఎటువంటి ఫీజు చెల్లించ అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ 100 రూపాయలు ఎవరు చెల్లించాలంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ ఈ 3 కేటగిరీలకి చెందిన ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో, కేవలం ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ ఈ 3 కేటగిరీలకి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే ఫీజు చెల్లించాలి. అర్థమైందా? మిగిలిన వాళ్ళు అయితే అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మీరు 10th క్లాస్ మీద సపోజ్ ఒక 10 రకాల పోస్టులకి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, మీరు 10 రకాల పోస్టులు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎవరైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ ఈ 3 కేటగిరీలకు సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఒక్కొక్క దానికి 100 రూపాయలు చెప్పున మీరు 10 రకాల పోస్టులకి ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి 1000 రూపాయలు కట్టాల్సిందే. ఓకే, అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ మీద మీకు ఒక 20 రకాల పోస్టులు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, 20 రకాల పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, 2000 కట్టాలి. కాకపోతే సపరేట్గా చెల్లించాలి ఫీజు 100 రూపాయలు. అర్థమైందా? అలాగే డిగ్రీ మీద 10 రకాల పోస్టులు అనుకోండి, దానికి 10 రకాల పోస్టులకు ఎలిజిబుల్ అయ్యారు, అప్లై చేసుకోవచ్చు, దానికి కూడా 100 రూపాయలు చెల్లించాలి. ఈ లెక్కను చూసుకున్నట్టయితే మీరు మొత్తం 40 పోస్టులకు ఎలిజిబుల్ అయ్యారు, మీకున్న 10th ఇంటర్ డిగ్రీ మీద అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. 4000 ఫీజు ఉంటుంది, ప్రతిదానికి సపరేట్గా చెల్లించుకోవాలి. బట్ ఎగ్జామ్ రాసే విషయానికి వస్తే ఏం జరిగిద్దంటే మీరేంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు 10 రకాల పోస్టులు 10th క్లాస్ మీద అప్లై చేశారు కాబట్టి 10 సార్లు ఎగ్జామ్ రాయారు.
మీరు 10th క్లాస్ మీద అప్లై చేసిన ఎన్ని పోస్టులైనా కానివ్వండి, 10 కావచ్చు, 20 కావచ్చు, మీరు ఒక్కసారి మాత్రమే రాస్తారు ఎగ్జామ్ 10th క్లాస్ మీద. ఓకే. అలాగే ఇంటర్ మీద మీరు 20 రకాల పోస్టులకి అప్లై చేశారు కాబట్టి మీరు 20 సార్లు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 12th క్వాలిఫికేషన్ మీద ఏదో ఒక రోజు కండక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మాత్రం మీకు అవకాశం ఉంటుంది, అప్పుడే రాస్తారు. ఓకే. అలాగే డిగ్రీ మీద కూడా అంతే. మీరు డిగ్రీ మీద ఒక 10 రకాల పోస్టులకు ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి 10 సార్లు రాయాల్సిన అవసరం ఏమి లేదు. ఓన్లీ ఒక్కసారి రాస్తారు. గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రోజు కండక్ట్ చేస్తారు, అప్పుడు మాత్రం ఒక్కసారే రాస్తారు. బట్ ఈ ఒక్కసారి రాసిన ఎగ్జాము మీకు అన్నిటికి ఎలిజిబుల్ అయ్యింది. ఓ 10 రకాల పోస్టులు అప్లై చేస్తే దానికి అన్నిటికి ఎలిజిబుల్ అయ్యింది. మెరిట్ తీసే కాడ మీకు పర్ సపోజు 200కి 160, 170 వచ్చినాయి అనుకోండి, మీరు అప్లై చేసుకున్న పోస్ట్ని బట్టి, కాంపిటీషన్ బట్టి మీ షార్ట్ లిస్ట్ అయితే అవుతారు, లేకపోతే ఎవరు. ఫర్ సపోజు నేను పోయిన సంవత్సరం రాశాను, ఓకే, 12 రకాల పోస్టులు 10th ఇంటర్ మీద కొంచెం 12 రకాల పోస్టులకి అప్లై చేశాను, ఏది అవ్వలేదు, నాకు ఏది రాలేదు. ఓకే. సో ఇలా అయితే ఉంటుంది, అర్థమైందా? అలాగే మా ఫ్రెండ్ ఉన్నారు, ఇప్పుడు అతను ఏంటంటే అతను అప్లై చేశాడు, రాశాడు, అతనికి ఏం రాలా. అలాగే ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే, ముందు చెప్తున్నాను, ఎవరైతే ఫీజు లేదు కదా, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్, పీడబ్ల్యూడీ, ఎక్స్ మెన్, మీరు ఒక 100 రకాల పోస్టులకి ఎలిజిబుల్ అయినా 100 రకాల పోస్టులకి అప్లై చేసేయండి. ఓకే. మీరు ఎందుకంటే ఫీజు లేదు, మామూలుగా చెల్లించాల్సి వస్తే 5,000 రూపాయలు, 10,000 రూపాయలైనా చెల్లించే అవకాశం ఉంటే, మీకైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అప్లై చేసేయండి, రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకున్న బేసిక్ డీటెయిల్స్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒక వీడియోలో క్లారిటీగా అయితే అన్నీ చెప్తున్నా కదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే అయినప్పటికీ నన్ను అయితే అడగండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు మనం పర్టికులర్గా ఒక పోస్ట్గా అప్లై చేసుకోవాలనుకున్న బ్రదర్, నేను ఇప్పుడు ఇంజనీర్ అనే పోస్ట్ ఉంది, దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నా, దానికి క్వాలిఫికేషన్ ఏంటి? మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లో 10th అంటున్నాడు, లేదంటే గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ అంటున్నాడు, లేదంటే హయ్యర్ సెకండరీ అంటున్నాడు. ఇలా కాకోకుండా పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఎలా చెక్ చేసుకోవాలనే దానిపై కావాలంటే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పోస్టుకి సంబంధించి మనం దానికి పర్ఫెక్ట్గా క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అసలు ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. దానికి సంబంధించి పోస్టుల వివరాల్లోకి చూసుకున్నట్టయితే, ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని అయితే క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది లింక్ అయితే క్లిక్ చేయండి గైస్. లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓకే. డైరెక్ట్ మనకి ఎస్ఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఈ సెలెక్ట్ ఎగ్జామినేషన్ కాడ మనకి ఇదేంటి ఫేజ్ 13 అనేది లాస్ట్లో ఉంటుంది. ఓకే, అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ రీజన్ ఉంది, మనకి ఏ రీజన్లో ఉన్న పోస్టులను అప్లై చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రీజన్లో ఉన్న పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ రీజన్, నార్త్ వెస్టర్న్ రీజన్, నార్థన్ రీజన్, ఏ రీజన్లో ఉన్న పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ కూడా మీరు ఎక్కడి నుంచే రాయొచ్చు. ఓకే, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం, మీ నియర్ బై ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీరు ఎక్కడ నివసిస్తే దానికి దగ్గరలో ఎగ్జామ్ ఎక్కడ పెడితే అక్కడే రాసుకోవచ్చు. ఓకే, ఇది కూడా అయితే గుర్తుపెట్టుకోండి. బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మట్టుకు అక్కడికి వెళ్ళాల్సిన నీడ్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం మన సదరన్ రీజనే చూసుకుందాం. సదరన్ రీజన్ అయితే క్లిక్ చేసా, ఇక్కడ సెర్చ్ కొట్టా. ఇక్కడ సెర్చ్ కొట్టిన తర్వాత మనకి ఇన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయని చెప్తుంది సదరన్ రీజియన్లో. సో ఇందులో పర్టికులర్గా నాకు వచ్చేసి అటెండెంట్ ఎంసీఆర్ యూనిట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నా. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అయితే అయ్యి ఉండాలి. అలాగే 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఏంటంటే సర్టిఫికేట్ ఇన్ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అంటే 10th క్లాస్ అయిన తర్వాత మనకి ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్లో ఒక సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి, ఆ కోర్స్ చేసి ఉండాలి. అర్థమైందా? అలాగా దీనికి సంబంధించి పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే పోస్టుల వివరాలన్నీ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఇలాగ ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఒక బ్రదర్ అడిగాడు, బ్రదర్ మనకి నాన్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఉన్నాయి కదా, ఆ లిస్ట్ చెప్పగలరని. ప్రజెంట్ మనకి అంత టైం లేదు, జస్ట్ మనం ఎలా చెక్ చేసుకోవాలన్నది అయితే ఐడియా మీకు చెప్పే కదా, ఇలా చెక్ చేసుకోండి, దీనికి సంబంధించి సరిపోద్ది. సో మొత్తానికి మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే మొత్తం అన్ని క్లారిటీ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏదన్నా పోస్ట్ కనుక కావాలి అనుకుంటే ముందు పేపర్ మీద రాసుకోండి ఓ పోస్ట్ కోడ్. ఓకే, ఆ పోస్ట్ కోడ్ రాసుకుని మీరు పోస్ట్ కోడ్ రాసుకోండి. పక్కన ఆ పోస్ట్ ఏంటి, ఇంజనీర్ పోస్టా లేకపోతే క్లర్క్ పోస్టా ఏంటిది అనేది రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే కింద పోస్ట్ కోడ్ ఉంది కదా, ఆ పోస్ట్ కోడ్ మీద డైరెక్ట్ క్లిక్ చేసి ఎంటర్ చేసినా మీకు డైరెక్ట్ పోస్ట్ కోడ్కి సంబంధించి డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఆల్రెడీ ఎలా చేసేయాలి ఏంటి అనేది అయితే చూపించే కదా, అలా చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వగలిగితే ఇస్తాను. ఓకే, తెలుసుంటే దానికి సంబంధించి మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది.